షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హలో బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము బిడ్డలారా. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. నూనూగు మీసాలు కలిగిన యవ్వనస్తుడైన దావీదు రాజు, అతను రాజుగా అవకమునిపే ఫిలిస్తీన్ల నాయకుడైన గొల్యాతును చంపడానికి కొరకు, గొల్యాతు ఆజానుభావుడు, 8 అడుగుల ఎత్తు, అతని ఈటె బరువు అంత లేడు దావీదు గారి యొక్క బరువు. అతను డాలు కత్తి కలిగి యుద్ధానికి వస్తున్నాడు. అప్పుడు దావీదు ఖడ్గము చేత కానీ, కత్తి చేత కానీ, డాలు చేత కానీ జయము కాదు, యుద్ధము యెహోవాది అని ఆయన తన యొక్క చేతిలో కర్ర పట్టుకొని ఒడిసెలలో 5 రాళ్ళు. ఎందుకు 5 రాళ్ళు బిడలారా? 5 రాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథంలోని 5 గ్రంథాలకు సాదృశ్యంగా ఉన్నవి. అనగా ధర్మశాస్త్రము చేత పట్టుకొని కర్ర చేత పట్టుకున్నాడు. కర్ర ఎవరు ఎదురు పట్టుకుంటారు? అక్కడ గొల్యాతు అంటాడు, ఏంటి నేనేమన్నా కుక్కరా, నువ్వు కర్ర చేత పట్టుకొని వస్తున్నావు అంటాడు. అవును, నిజంగా ఆ యొక్క గొల్యాతు కుక్కనే. అయితే ఇక్కడ సౌలు దావీదు రాజును పంపిస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ పంపిస్తున్నాడు. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఎందుకనగా యుద్ధ వస్త్రాలు ధరింపజేశాడు, యుద్ధ కవచము ధరించుకోమన్నాడు. ఆ డాలు కత్తి పట్టుకోబట్టి ఇవన్నీ నాకు అలవాటు లేదయ్యా అని యుద్ధానికి బయలుదేరాడు. సో గొల్యాతు మీదకి అక్కడ బయలుదేరుతూ అంటాడు, ఆ పరలోకపు తండ్రి అయిన యెహోవా సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను కాపాడిన నా ఎలోయమైన యెహోవా, నా గొర్రె పిల్లలు విడిపించుకోవడానికి కొరకు వాటిని నేను చీల్చి చెండాడాను. అదే విధముగా ఈ గొల్యాతు కూడా వాటిలో ఒకటి వంటి అవునుగాక అంటాడు. అనగా ముందుగానే విశ్వాసము, ముందుగానే నమ్మకము. సో దావీదు గారికి పరమ తండ్రి యందు యుద్ధము యెహోవా చేస్తున్నాడని. కాబట్టి సౌలు దీవించి పంపించాడు. బిడ్డలారా, నీకు కూడా యెహోవా తోడుగా ఉండునుగాక. మన రక్షకుడైన యాషోమిసే మీరు చేసే ప్రతి పనిలో మీకు తోడుగా ఉండునుగాక. ఆయన హస్తము, ఆయన బాహు తోడుగా ఉంటే మనకు అపజయం అనేది ఉండదు. సో అపవాది అగ్ని బాణములపైన మనకు జయమునిస్తాడు. అట్టి విధముగా పరమ తండ్రి యాషోమిసే మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, యెహోవా నీకు తోడు ఉండుగాక అని సౌలు దావీదు గారిని ఆశీర్వదించి పంపించాడు. నజరుడైన యాషోమిసే మీరు కూడా మమ్మల్ని, మా బిడ్డలను మీరు తోడుగా ఉండి ఆశీర్వదించమని నజరుడైన యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము కలుగుండునుగాక. ఆమేన్.